తెలంగాణ కోసం పోరాడిన వారికి ఏమిచ్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పేద ప్రజలకు ఏం చేసిందని సూటిగా ప్రశ్నించారు. గిరిజనుల సమస్యలు పోవాలంటే మనం అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో జారే ఆదినారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వీళ్ళందరికీ, నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, నా పాస్టర్స్ చాలా మంది 5 మండలాల నుంచి వచ్చారు. వారందరకు, అనేక మంది ముస్లిం సోదరులు వచ్చారు. వారందరకు, అనేక మంది గిరిజన పుత్రులతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ అనేక మంది సభ్యులు వచ్చారు. వీరందరూ కూడా ఓటర్ల కాదు,